హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజైతే ఒక స్నాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను చేయబోయే స్నాక్స్ మిల్ మేకర్ పకోడా అండి. ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు, అలాగే వేడి అన్నంతో రసంతో ఈ పకోడా అనేది చేసుకొని తినొచ్చు అండి. చాలా బాగుంటుంది. నా ఛానల్ ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ పకోడా కోసం ఇక్కడ నేను ఒక గిన్నెలోని 2 గ్లాసులు వాటర్ వేసుకొని కొంచెం వేడి చేసుకున్నాను. మరీ మరిగించిన అవసరం లేదండి. వాటర్ అనేది కొంచెం వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులో 1.5 కప్పుల మిల్ మేకర్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు నానబెట్టాలి. ఇది ఈ విధంగా నానితే ఈ మిల్ మేకర్ అనేది బాగా మెత్తగా అవుతాయి అన్నమాట. చూడండి, 10 నిమిషాలు అయితే అయిపోయింది కదా. ఈ మిల్ మేకర్ అయితే బాగా పీల్చుకున్నది వాటర్ అనేది. ఈ వాటర్ అంతా కూడా బాగా పిండేసి వేరొక బౌల్లో తీసుకోవాలి. ఇందులో ఇప్పుడు పొడి మసాలా అంతా కూడా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్గా పసుపు 1/2 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్, మీకు ఒకవేళ కారం ఎక్కువ కావాలంటే ఇంకో 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్టు 2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇందులోనే ఒక అరముక్క వరకు లెమన్ జ్యూస్ని పిండుకోవాలి. ఈ విధంగా ఈ మిల్ మేకరు సప్పగుంటాయి కాబట్టి ఈ లెమన్ జ్యూస్ వేసుకోవడం వల్ల అక్కడక్కడ పుల్లగా తగిలి బాగుంటాయి అన్నమాట. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు ధనియాల పొడి 1.5 టీ స్పూన్, అలాగే గరం మసాలా పొడి 1.5 టీ స్పూన్ వేసుకొని ఈ మసాలా అంతా కూడా మిల్ మేకర్కి బాగా పట్టించినట్టు కలుపుకోవాలి. ఈ విధంగా ముందే మసాలా అంతా కూడా వేసుకొని కలుపుకుంటే ఉప్పు కారం బాగా పడుతుంది మిల్ మేకర్కి అనేది. ఇప్పుడు ఇందులో శనగపిండి 3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. శనగపిండి అయితే ఎక్కువ వేయొద్దండి, మరీ మెత్తగా వచ్చేస్తాయి. కొంచెం క్రిస్పీగా వస్తే బాగుంటాయి అన్నమాట. 3 టేబుల్ స్పూన్ శనగపిండి వేసిన తర్వాత ఇందులో ఇప్పుడు రైస్ ఫ్లోర్ 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే కార్న్ ఫ్లోర్ 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మీకు కావాలంటే రైస్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అని వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత వాటర్ వేయకుండా ఇది బాగా పొడిగా కలపాలి. ఇందులో ఇప్పుడు నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ అనేది ఒక పించ్ వరకు వేసుకున్నానండి. మీకు అవసరం లేకపోతే అనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఈ విధంగా పొడిగా కలుపుకొని మీకు మరీ పొడిగా అనిపిస్తే నేను ఇక్కడైతే 1-2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని ఈ విధంగా జల్లుకుంటూ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఒక్కొక్కటి మిల్ మేకర్ పకోడా ఒక్కొక్కటి అనుకుంటూ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు 2 సైడ్ బాగా ఫ్రై చేసుకొని ఒక టిష్యూ పేపర్లో తీసుకోవాలి. ఇది కొంచెం స్మెల్ బాగుండడానికి, టేస్ట్ బాగుండడానికి చివరిగా నేను కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసి ఇందులో కలుపుకున్నాను. అంతేనండి, ఈ టేస్టీ మిల్ మేకర్ పకోడా అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.